ఇక్కడి నుంచి కేడి ఇద్దరు కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు మిత్రులారా. ఇవాళ అందుకే మీ దగ్గరకు వచ్చిన ఈ సిరిసిల్ల గడ్డ మీద చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా, అనుకోకుండా ఆలస్యమైంది. అయినా సరే మిమ్మల్ని కలవాలని వచ్చిన మీ ద్వారా ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ వదిలించే వరకు వదిలేదే లేదు. వచ్చేసారి సిరిసిల్లకు పట్టిన పీడను వదిలించే బాధ్యత నేను తీసుకుంటా, మీరందరూ తీసుకోవాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మహేందర్ అన్న గెలిచినుంటే మీకు బాధలు తప్పేవి. ఇవాళ ఆయన పొంకనాలు కొడుతున్నాడు, చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఈ ఉద్దెరోడు 40,000 కోట్ల రూపాయలు ఉద్దెర పెట్టిపోయింది పోతా పోతా. ఇక ఆ ఉద్దెర బకాయిలు చెల్లించలేక నేను చేస్తున్నా. మా చేనేత కార్మికులకు కూడా 150-160 కోట్లు బకాయిలు పెడితే మా ఆది సీనన్న, మా పొన్నం ప్రభాకర్ మహేందర్ రెడ్డి గారు వచ్చి మా దగ్గర 275 అంట 275 కోట్లు ఉద్దెర పెట్టిపోయిండు ఈ ఉద్దెరోడు. ఈ తాగుబోతుల సంసారం ఇవాళ తెలంగాణలో ఉద్దెర బకాయిలు ఎక్కువైనాయి. వీళ్ళు వస్తే నేను మాట్లాడి, నేతన్నలు గీతన్నలు మనవాళ్ళు మనకు ఓట్లేసిండ్రు, మనల్ని గెలిపించిండ్రు, వాళ్ళని ఆదుకోవాలని నేతన్నల కోసం 50 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేసి